Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. స్వామి యాదగిరిలో ఉంటారు చిన్నస్వామి, ఆయన బంటు స్వామి. ఇంత చిన్న వయసులో స్వామి ఏంటి? అవును, ఏమన్నారు? యాదగిరి కదిలిరారు, ఎవరింటికి వెళ్లరు. వెళ్లాలనుకున్న చోటకి ఎత్తుక్కుంటూ వెళతారు. మన ఇంటికి వచ్చారంటే మన అదృష్టం కాదు, దురదృష్టం. దురదృష్టం ఏంటి స్వామి? అవును, 14 తరాలుగా మీ వంశస్థులు యాదగిరి నామాల స్వామి భక్తులు. యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, రథాలు లాగారు, జాతరలు జరిపారు. అందుకే ఆ స్వామి సుదర్శన చక్రం మీ ఇంటిని కష్టం నుంచి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో దురదృష్ట గడియలు ప్రవేశించాయి. అందుకే నేను వచ్చాను. సృష్టి ధర్మం అధర్మం కాకూడదు, వికృతం గెలవకూడదు. ప్రేతాత్మ విలయం ఈ గృహం చుట్టూ కోరలు చాచి సుడిలు తిరుగుతోంది. అందుకే వచ్చాను. ఇంతవరకు నీ జాతకంలో ఏ గ్రహ పీడా లేదు. కానీ నేటి నుంచి నీ జీవితంలో పాపగ్రహాలు బలవంతం అవుతున్నాయి. మృత్యు విన్యాసం ప్రబలమవుతుంది. పొంచి ఉన్న దుష్టశక్తులన్నీ నీ మీద విజృంభించే గడియలు సమీపించాయి. స్వామి శ్రీచక్రం నిర్ణయించిన నీ జాతకంలో యమగండ దినాలు. కర్కాటకంలోకి రాహు సంచారం జరిగే దుర్దినం ఈ 2వ తారీఖు. మృత్యు ద్వాదశ కేతు భ్రమణాలతో కూడిన ఆషాఢ మాస 6వ తారీఖు. కుజదోష మకర వృశ్చిక లగ్నాలతో కూడిన భాద్రపద అష్టమ సంఖ్య ఈ 8వ తారీఖు. అన్ని గ్రహాలు స్తంభించి ఏకరాశిలో సంధించిన మహాకేతు అమావాస్య 11వ తారీఖు. ఇల్లు దాటిన ఆఖరిది చాలా గడ్డుకాలం. కర్ణ వికృత నక్షత్రాన యమగడియలు బలాన్ని పుంజుకొని ప్రేతాత్మలు విరుచుకుపడి ఆయువుని అర్ధాయుషు చేసే గడియ. మార్గశిర గర్గోర దశ ఈ 13వ తారీఖు. నువ్వు కోరుకున్న అమ్మాయి ఈ సమయంలో ఇల్లాలిగా నీ పక్కనే ఉండాలి. కాబట్టి ఏ శక్తి అడ్డుపెట్టినా మా క్షేత్రపాలకుడు ఆంజనేయుడు నీ వివాహ బంధానికి శుభం పలికి జయగండం మోగించాడు. నీ గండాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుణ్ణి నమ్ముకుని జాగ్రత్తగా ఉండు. ఈ రోజు 2వ తారీఖు, నీకు మొదటి గండం. గుర్తుపెట్టుకో. భక్తి నమ్మడంలో తప్పులేదు, కానీ అది మూఢనమ్మకం కాకూడదు. వెళ్లే దారిలో ముందున్నాయని చెప్పడం మూఢనమ్మకం కాదు, ముందు జాగ్రత్త. నీతో ఇప్పుడు కాదు గాని ఇంకోసారి రా, నీ చేత కాషాయం డ్రెస్ తీయించేసి కాన్వెంట్ డ్రెస్ వేయిస్తాను. అమ్మా ఏంటిది బయలుదేరటనేది? పదండి. అదేంట్రా, ఇవాళ 2వ తారీఖు నీకు గండ ఉంది, మంచిది కాదని స్వామి చెప్పారు కదా. అవును అబ్బాయి, నిశ్చితాంబూలాలు వాయిదా వేసేద్దాం. వెంటనే వెళ్ళి బట్టలు మార్చుకోండి. లే పద. ఏంటి స్వామి వీళ్ళ వెర్రి? మనిషి అంతే ఆలోచిస్తాడు, అక్కడి నుంచి భగవంతుడు ఆలోచిస్తాడు. ఈ రోజంతా ఎవ్వరూ ఇంట్లో ఉండకండి, దొంగలున్నారు. వాళ్ళని తరమడానికి యజ్ఞం చేయాలి. వెళ్ళండి. భూత ప్రేత వినాశాయ శ్రీజ్వాలా నరసింహాయ నమః. శ్రీలక్ష్మీ నరసింహాయ నమః.
श्रीयोगा नरसिंहाय नमः श्रीगण्डशेरुण्ड नरसिंहाय नमः श्रीरुद्र नरसिंहाय नमः भूतप्रेत विनाशाय श्रीज्वाला नरसिंहाय नमः श्रीयोगा नरसिंहाय श्री उग्र नरसिंहाय नमः ఏమండి దీన్ని తీసుకువెళ్ళి ఊరి చివర గౌతమి ఒడ్డున ఏటిగట్టుకి దిగువ ఓంకారం గీసిన బండ దాని మీద పెట్టండి. మీరు దీన్ని తీసుకువెళ్ళేటప్పుడు వెనక నుంచి ఎవరైనా పిలిచినట్లు అనిపించినా, వికృత శబ్దాలు వినిపించినా, భయంకర దృశ్యాలు కనిపించినా చలించకండి. దీన్ని జారవిడిచారో ప్రయత్నం వృధా అయిపోతుంది. జాగ్రత్త, వెళ్ళండి. ఓ మియా, ఒక్కసారి తిరిగి చూడు. ఇక్కడ ఎన్ని బట్టలో. ఒక్కసారి తిరిగి చూడు. అరుస్తుంటే వెళ్ళిపోతావే. మంత్రి గారు, ఇది పూజ కొబ్బరికాయ కాదు, దిష్టి కొబ్బరికాయ. పడేయండి పడేయండి పడేయండి. ఒకసారి వెనకొస్తారా? చూసావా, నేను గనుక ఆదుకోకపోతే నువ్వు భూస్థాపితమైపోయేదాని. నేనే ఆ చెట్టు మీద తంత్రం చేసి నిన్ను రక్షించాను. ఎందుకు? తెలిసిందేగా, నీ ఆత్మశక్తి నాలో కలవాలి. అందుకు నీ ప్రియుడితో నువ్వు కలవడానికి ఒకే అవకాశం ఉంది. ఆ చిన్న స్వామి ఎంత శక్తివంతుడో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. వాడా ఇంట్లో ఉండగా నీ ఆటలు సాగవు. నీ శక్తిని నా శక్తితో కలుపుతానంటే వాడు నా ఇంటి నుంచి పంపిస్తా, లేదంటే నీ ప్రియుణ్ణి నువ్వు చేరుకోలేవు. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఆలోచించుకో, ఆలోచించు. అరోరా, భూతాలతో చిన్నస్వామి ఈ ఎత్తిరాశనానికి పెట్టిన క్షుద్ర ముహూర్తాలు దగ్గర పడ్డాయి. చిన్నస్వామి చేస్తున్న కరాటకి ఎక్కువ పూర్తయ్యేసరికి ఇంటి మీద ప్రాణాలు పోవాలంట. చిన్నస్వామి అక్కడెత్తి పెట్టిన చేపడి ముహూర్తానికి ఇల్లు కూలి నేలలో కలిసిపోవాలి. యజ్ఞంలో పిశాచులకు అభిషేకం జరగక దివ్యకు పిచ్చివాడే పీక పిసుకు కావాలని చిన్నస్వామి వేశాడు. ఈ యుద్ధం మొత్తం నామరూపాలు లేకుండా చెయ్యాలని చిన్నస్వామి ఆన. రేపటి కళ నాశనం అయిపోవాలి. పోవాలి కావాలి. చిన్నస్వామి భూతాల మీద చేస్తాడు. వికృతం 1000 తలలతో విజృంభిస్తుంది. రేపు వివేక్ దశాచక్రంలో ఆఖరి గండం ప్రబలే రోజు. జాగ్రత్తగా చూసుకోవాలి.
42 గడియలు దాటే వరకు నారాయణ మహామంత్రాన్ని ఆవాహన చేసి మృత్యు దిగ్బంధనం చేసి రక్షారేఖను సంధానించాలి. ఏంటి అలా చూస్తున్నా? నీకే చెప్పేది, బయటికి వెళ్ళవు. వినపడాలిగా చెప్పేది నీకే, బయటికి పో. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. లే, నీకే చెప్పేది, లే బయటికి వెళ్ళు. ఏమిటిది? దైవాంశం మీద ఈ దౌర్జన్యం అపచారం బాబు. ఈ ఆపద కాలంలో దేవుడితో విరోధం ఏంటి భయ్యా? వీడు దేవుడు కాదు, మంత్రగాడు. వీడి వల్లే ఇంట్లో ఇంత అశాంతి రేగింది. వీడి మాయలు నీ చాదస్తం కలిసి నాకు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇది నువ్వు చేస్తున్న పాపం కాదు, నీకేదో శాపం, ఏదో వికృత శక్తి నీతో ఈ పలుకులు పలికిస్తోంది. చూడండి, వారినెవ్వరూ వారించకండి. ఇది వారిల్లు. వారు ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. విధి వికృతమైనప్పుడు విశ్వరూపమే తలవంచాలి. పదండి. చూడండి, మళ్ళీ మీరెవరైనా తిరిగి ఇంట్లో అడుగు పెడితే ఆ క్షణమే దీన్ని ఇంట్లోంచి పంపించేస్తాను. దీని మొహం కూడా చూడండి. వెళ్ళండి. Get out!